హలో కాక అందరికి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు వైబ్స్. ఇక ముచ్చట ఏంటంటే మేమైతే ఈరోజు పొలంలో నాటేస్తున్నాం. ఎల్నివో ప్రభావం వల్ల వర్షాలు పడాయని ఎంతో మంది చెప్తూనే ఉన్నారు, వాతావరణ శాఖ వారు చెప్తూనే ఉన్నారు. సరే ఏదేమైనా కానీ మొత్తానికి అయితే వర్షాలు పడుతున్నాయి, చాలా సంతోషం. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే మా పొలం. ఇక్కడ మేము నాటేసేది. మా నాన్న ఇంత నారంతా పరిచిండు, మనం జర లేటుగా వచ్చినాం. ఇటు సైడ్ పత్తి పెట్టిందేమో మా బాబాయ్ వాళ్ళది. ఇగో ఇప్పుడు స్ట్రైట్గా కనబడుతుంది కదా, ఈ టేక్ చెట్లు అవుతా ఇప్పుడు లైన్ ఉంది కదా, ఆ లైన్ అవుతా కూడా పత్తి పెట్టేసినాం. ఇది కొంచెం పొలం కోసం అని అయితే ఉంచేసినాం. ఇప్పుడు ఇటు సైడ్ ఉంది కదా, ఈ వాటర్ వేసింది, అది మా బాబాయ్ వాళ్ళది. ఇదంతా మనది. గడ్డి మంది కొడదాం అనుకున్నాం, ఫుల్ గడ్డి ఉంది పత్తి చెట్ల, కానీ మళ్ళీ మబ్బు నల్లగా అయ్యేసరికి మళ్ళీ ఆగినాం. ఇటు సైడ్ పొలం కొంచెం ఉంది కాబట్టి ముగ్గురు అయితే నారేస్తున్నారు. వర్షం అయితే మళ్ళీ పడేటట్టు మబ్బు అంతా నల్లగా అయిపోయింది. కట్ల పొలం అయితే ఫుల్ గడ్డి ఉన్నది. గడ్డికి కావాల్సిన మంది అయితే పట్టుకొని వచ్చి మంది అయితే కొడుతున్నా. ఇంతకుముందు కూడా మా బాబాయ్ కొట్టిండు ఒక రోజు, కానీ ఆ రోజు ఫుల్ వర్షం పడ్డది. అందుకోసం అని చెప్పి అయితే మళ్ళీ గడ్డి అయితే చచ్చిపోలేదు. ఇక తర్వాత ఈ రోజు వచ్చి అయితే నేను నడి మేలు పోసి అయితే గడ్డి మందు కొడుతున్నా. చూడాలి మరి సత్తు ఈరోజు కూడా మా వర్షం కొట్టకుండా జరగని, వర్షం కొడితే మళ్ళీ కొట్టిన మంది అంతా వేస్ట్ అయిపోతుంది. ఒక్కొక్కడంలో రైతులు అందరూ సేంద్రీయ వ్యవసాయం చేసేది, కానీ ఇప్పుడైతే అంతా కనుమరుగైపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కదానికి మందులు వచ్చినాయి, స్ప్రే మందులు వచ్చినాయి. పొలాలు చల్లడానికి యూరియా, డిఏపి వంటి మందులు, పొలానికి చల్లే మందులు, ఇవన్నీ రావడంతో సేంద్రీయ వ్యవసాయం అనేది చాలా తక్కువ చేస్తున్నారు. ఎక్కడో రేర్గా చేస్తున్నారు తప్ప మ్యాక్సిమం అయితే అందరూ మందులతోటే చేస్తున్నారు వ్యవసాయం. ఆల్రెడీ ఒక దొయ్య కంప్లీట్ అయిపోయింది, రెండో దొయ్య అయితే స్టార్ట్ చేసిండు మన వాళ్ళు. సాయంత్రం వరకు అయితే మొత్తం 3 దొయ్యలు అయిపోవాలి, కానీ మబ్బే ఉన్నది బాగా. ఆల్రెడీ తుప్పుడు కొంచెం వర్షం పడుతుంది. ఇది ఆల్రెడీ ఒక దొయ్య ఇంతకుముందు చెప్పిన కదా, ఆల్రెడీ ఈ దొయ్య కంప్లీట్ అయిపోయింది. ఈ దొయ్యకు నారు పరిస్థితే అటు సైడ్ నాటు వేస్తున్నారు మన వాళ్ళు. ఇటు సైడ్ మొత్తం దొయ్య కొట్టించి ఉంది ఆల్రెడీ. ఈ సాయంత్రం వరకు అయితే లేకుంటే పొద్దున్నది కావచ్చు. ఈ 2 దొయ్యలు అయితే ఈరోజు కంపల్సరీ కంప్లీట్ అయ్యి వేరే దగ్గర పొలం ఉండే అక్కడ మొత్తం నాట్లేసడ్ అయిపోయింది. సో ఇది లాస్ట్ అన్నమాట. ఇది కూడా తొందరగా అయిపోతుంది, కానీ ఇంతకుముందు వర్షాలు ఫుల్ పడి వాటర్ మొత్తం నిండిపోయింది. పొలంలో నార తక్కువ పోయింది, నారలేసి అయితే కొంచెం కట్టెలు అయితే వేస్తున్నా. అక్కడక్కడ కొంచెం పలచగా ఉండే. ఇంకా ముచ్చట ఏంటంటే మా సైడ్ వరి నాట్లు వేస్తే ఎకరానికి 6,000 చొప్పున తీసుకుంటున్నారు. మీ సైడ్ ఎంత తీసుకుంటారో కామెంట్ చేయండి. వీడియో తీద్దాం రారా బామ్మరిది అంటే వస్తానా అని చెప్పి ఫోన్ తీసుకొని వీడియోలు తీసుకుంటాడు. చూడు అవి నేతులు ఎట్లున్నాయో. ఫస్ట్ టైం నేనైతే మా పొలంలో నాటేసుడు ఈజీ అనుకుంటారు, కానీ చాలా కష్టం. అంగవాడి నారు వేయాలంటే నడము వాసిపోతుంది. ఈ పెద్ద మనుషులు ఎట్లా నాటేస్తారో ఏమో నాకైతే అర్థమైతలేదు. పొద్దుగల స్టార్ట్ అయితే సాయంత్రం వరకు నాటేస్తూనే ఉంటారు. నాకు కాసే పేషెంట్ లేదు, సావా నడువు నొచ్చుడు. ఇవన్నీ మనతో అయ్యేటట్లేదు అని చెప్పి నేనైతే బయటకు వచ్చింది. సో అట్లాగే మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో కంపల్సరిగా మీ విలేజ్, మీ డిస్టిక్ మాత్రం కామెంట్ చేయండి. అంటే వీడియో చూసేవాళ్ళు నా వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ వెళ్తుందో తెలుసుకోవాలని అనుకుంటున్నా. మధ్యాహ్నం అయింది, ఆకలి అయితే ఉంది. కాళీ చేతులు కొనుక్కోని అన్నం తిందాం అనుకుని మోటార్ వచ్చలేదు. ఇక కొన్ని వాటర్ అయితే పట్టుకొని ఆ మోటార్లో పోసి ఆన్ చేస్తేనే మోటార్ వస్తుంది. మోటారు ఎయిర్ ఇడుస్తుంది, అందుకోసం అని చెప్పి కొన్ని వాటర్ అయితే దాంట్లో పోస్తే మోటార్ స్టార్ట్ అయింది. ఈసారి వర్షాకాలం కూడా చాలా లేటుగా పడింది. దాదాపు నెల 15 రోజుల తర్వాత అయితే వర్షాలు పడడం స్టార్ట్ అయినాయి. అయినా కానీ ఏం కాదు, పొలాలు అయితే వేస్తున్నాం. బోర్ ఓన్లీ వర్షాకాలం మాత్రమే పోతుంది, ఎండాకాలం అంత వాటర్ ఉంటాయి, ఇంకిపోతాయి కాబట్టి ఎండాకాలం పోయేది. ఓన్లీ వర్షాకాలం మాత్రం మంచిగా పోస్తుంది. వర్షాకాలం అయితే మా పొలానికి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే వ్లాగ్ ఇదే. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే ఈరోజు ప్రిన్స్ మహేష్ బాబు గారి పుట్టినరోజు కాబట్టి మహేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.